ఎందుకంటే ఎక్కడ కూడా ఇది సరైన పద్ధతి కాదు. అలాట్మెంట్ ఇచ్చిన గది అది చైర్పర్సన్ గారు. మీరు ఎలా వెళ్తారు? వెళ్ళి చేసే పని ఏంటి? ఎక్కడైనా కూడా పార్లమెంట్లో కూడా మా పార్టీకి కానీ మాకు ఇచ్చిన గదుల్లో మా నాయకుడి ఫోటోలే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలా. ఇది కనుక తేడా వస్తే అన్ని గవర్నమెంట్ ఆఫీసుల మీద, ఈవెన్ కలెక్టర్ ఆఫీస్ మీద కూడా వీళ్ళు ఇట్లాగే వెళ్తారు. ఎస్పీ ఆఫీస్ మినహాయింపు కాదు, రేపు యూనివర్సిటీ కూడా మినహాయింపు. అందువల్ల అర్థం చేసుకోండి. మేము అన్ని చోట్ల చూసాం. నేనేమంటానంటే చైర్పర్సన్ గారు, గౌరవ చైర్పర్సన్ గారు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. ఆమె నెల జీతం తీసుకోవట్లేదు, అలవెన్స్లే తీసుకుంటున్నారు. సిఓ ఏదన్నా తెస్తే సిఓ గారు పెట్టుకోవాలా. ఇంకా అంత గట్టిగా మాట్లాడితే గవర్నర్ గారి ఫోటో ఉండాలి అన్ని చోట్ల. ఈవెన్ ముఖ్యమంత్రి గారికైనా మంత్రులకైనా కానీ కూడా గవర్నర్ గారి పేరు మీదనే జీవోలు వచ్చి వాళ్ళు అవుతారు. డిప్యూటీ సీఎంకి ఎక్కడ రాజ్యాంగ హోదా లేదు. అవసరమో, చారిత్రక అవసరమో, మీ అవసరమో అలా వచ్చి బలవంతంగా రుద్దారు. ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ గారి ఫోటోలు కనపడట్లేదు. ఇది గవర్నమెంటా కాదా? అది నేను ప్రశ్నించాలనుకుంటున్నది. అంతేకాకుండా అత్యధికారులుగా ఉన్న కమ్యూనిటీలు మేయర్ గారి ఛాంబర్లోకి అలాగే వెళ్ళారు. ఈ టౌన్లో ఎంతమంది ఉన్నారు? ఇదే ఒక 20 ఏళ్ల కిందట నేను చూశాను. మా ఆఫీసుల మీద ఎవరైనా ఎమ్మెల్యేలో, ఎంపీలో దౌర్జన్యం చేస్తే ప్రజలందరూ రోడ్లు ఎక్కేవాళ్ళు. నేను టీడీపీ ఉన్నప్పుడు కూడా జరిగింది. మాకు ప్రతిదీ రాజకీయం చేయాలని లేదు, కానీ ఏమిటంటే గౌరవాన్ని కాపాడుకోవాలనేది మాకు ముఖ్యం. అది అన్నిటికంటే కూడా అందరూ ఏమనుకుంటారంటే ఈరోజు నిజంగానే పెట్టకూడదేమో ఫోటో అనుకుంటారు. అది పార్టీ బేస్డ్ డెమోక్రసీ. ఈ ప్రజాస్వామ్యము పార్టీల మీద ఆధారపడి బతుకుతూ ఉంటుంది. పార్టీలు లేకుండా లేదు. మాది బ్యానర్డ్ పార్టీ కాదు. మా పార్టీ నేత ఏం బ్యానర్డ్ ఏం కాదు. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సందర్భమే ఉంటే మీరు ఇంకేదైనా చెప్పదలుచుకుంటే ఆమె ఇందాక వివరించినట్లుగా సీఓ ద్వారానో ఆఫీసర్ల ద్వారానో చెప్పి ఉండాల్సింది. ఇలా మీ పార్టీకి మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎలా? చట్టాన్ని ఎవడు కూడా చేతుల్లోకి తీసుకోకూడదు. వాడు ఎంత గొప్పవాడైనా కానీ కూడా, ఎంత గొప్పవాడైనా చట్టం దృష్టిలో సమానుడే. ఇంకా కావాలంటే చట్టం దృష్టిలో తక్కువనే ఉండాలి. అందువల్ల సీనియర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, చాలాసార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కొత్త ఎమ్మెల్యేలకు నేర్పించండి. నేర్పించకపోతే ఏం జరుగుతుందని మేము మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన పనిలే. కాలం చెప్తూనే ఉంటుంది.